అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 11 నుండి 15 దాకా మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 11 నుండి 15 దాకా మనం చదువుకుందాం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడెక్కి తినగా సముద్రాకేకుడు మరనాడు నికపొలికిని అక్కడి నుండి ఫిలిపికిని వచ్చితిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ ఉండెను. ఆమె ఉదారంగా కొడిని అమ్మితే పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరచని కనుక పౌలు చెప్పిన మాటలని లక్ష్యం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం గల దానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకని మమ్మల్ని బలవంతం చేశాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు మన వెనుకలు ఆశీర్వదించింది కాక. దయచేసి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ సాయంత్రం వేళ మరొకసారి దేవుని ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభం తెలియజేస్తుంటున్నా. దైవ సన్నిధిలో మరొకసారి ప్రత్యేకమైనటువంటి రీతిలో దైవ స్వరాన్ని మనం వినడానికి ఈ సాయంత్రం వేళ దేవుడు మనల్ని తీసుకుని వచ్చి ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ప్రార్థనతో వచ్చి ఉన్నారు, ఏ ఆశతో వచ్చి ఉన్నారు, ఏ తలంపులతో ఈ సాయంత్రం వేళ దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు, ఈరోజు ఎలాంటి విషయాలు మరి మనసులో, మన కుటుంబాల్లో, మన జీవితంలో వెళ్తున్నాయో ఆ పరిస్థితిని బట్టి దైవ సన్నిధిలో సమాధానం కొరకు వచ్చారు, ఆదరణ కొరకు వచ్చారు, దేవుని ప్రేమను మరొక నూతనమైన కోణంలో అనుభవించడానికి వచ్చారు. దేవుని యొక్క శక్తి నా జీవితంలో, నా కుటుంబంలో మరొకసారి మేము అనుభవించాలి అనేటువంటి ఒక ప్రార్థనతో వచ్చారు. ప్రియులారా, ఆ హృదయ పరిస్థితి, ఆ ప్రార్థన దేవుడు డెఫినెట్ గా వింటా ఉన్నాడు. దానికి ఆయన జవాబు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు అని మరొకసారి దేవుని నామాన ఈ సత్యాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. మనందరినీ ఏకరీతిగా ప్రేమించేటువంటి దేవుడు, మన పక్షాన వ్యాఖ్యమాడేటువంటి దేవుడు, మన జీవితంలో మన పట్ల శ్రద్ధను వహించేటువంటి దేవుడు, మనల్ని ఆయన తన ప్రత్యేకమైనటువంటి కనుదృష్టి ఆయన నుంచి మనల్ని దీవించి ధైర్యపరిచేటువంటి దేవుడు ఈరోజు మరొకసారి వాక్యంలో నుండి మనతో స్పష్టంగా మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ రోజు వాక్యంలో నుంచి గమనిస్తే లూదియా అనేటువంటి ఒక ధనిరాలి జీవితంలో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు మనము ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేస్తాం. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి టర్నింగ్ పాయింట్ ఆయన తీసుకుని వచ్చి ఉండి ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో వారి వారి పరిస్థితులలో దేవుడి కార్యాలు చేసి ఉండి ఉంటాడు. వాక్యంలో గమనిస్తే ఎవ్రీ బైబిల్ క్యారెక్టర్, ప్రతి ఒకరి జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు మన జీవితానికి అవి ఇన్స్పైరింగ్ గా ఉంటా ఉన్నాయి, అవి స్ఫూర్తినిచ్చేవిగా ఉంటాయి. మన జీవితానికి మరింత బలాన్ని చేకూర్చి మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి సాక్షులుగా వాక్యంలో నిలబడుతున్నారని ఈ సాయంత్రంలో మనం గమనించాలి. లూదియా అనేటువంటి ఒక స్త్రీ మాసిదోనియాలో ఉన్నటువంటి తుయతైర పట్టణస్థురాలని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆ ప్రాంతానికి భక్తుడైనటువంటి పౌలు ఆయనతో ఉన్నటువంటి ఆ మిషన్ టీం ఏం చేశారంటే మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. ప్రియులారా, చాలా చక్కగా ఆలోచన చేస్తే ఈ వాక్య భాగాన్ని 16వ అధ్యాయాన్ని ఆలోచన చేస్తాం. ప్రియులారా, దర్శనంలో దేవుడు ఏం చేశాడంటే పౌలు గారితో మాట్లాడుతూ ఆయన ఆసియా ఖండానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి సిద్ధపడతా ఉంటే దేవుని ఆత్మ ఇంటర్ఫియర్ అయ్యాడు. దేవుని ఆత్మ ఇంటర్ఫియర్ అయ్యి ఏం చేశాడంటే నో నాట్ టు దిస్ ఏషియా బట్ గో టు మాసిడోనియా అన్నట్లుగా ఆ స్వప్నంలో ఏం జరిగిందంటే ఒక వ్యక్తి వచ్చేసి పౌలు భక్తుని గోచిలాడుతూ ఉన్నాడు అనమాట. మాటి ఏమని అడుగుతున్నాడంటే ప్లీజ్ కమ్ టు మాసిడోనియా అండ్ హెల్ప్ us. మాసిడోనియాకు వచ్చి మీరు మాకు సహాయం చేయండి అని ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆయనను బ్రతిమలాడుతున్నట్లు వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియులారా, అలాగనే వాళ్ళు ఏం చేస్తారంటే పౌలు భక్తుడు ఆయన టీం ఏం చేస్తున్నారంటే అలాగే వాళ్ళు సిద్ధపడి వారి సామాగ్రి తీసుకుని ఏం చేశారంటే ప్రయాణమై వాళ్ళు వెళ్ళడం జరిగింది. వాక్యంలో గమనిస్తే సముద్రాకేకు అనేటువంటి ప్రాంతానికి రావడం జరిగింది. అక్కడి నుంచి మరునాడు నికపొలి అనేటువంటి ఒక ఓడురేవు
ప్రాంతానికి రావడం జరిగింది. ఆ ఓడురేవు ప్రాంతం, నెకోపోలి అనేటువంటి ప్రాంతం, అదేంటంటే వెస్టర్న్ టర్కీ దేశము, మరి పాశ్చాత్య ఈ ప్రాంతం వెస్ట్ సైడ్ పడమటి దిశలో, టర్కీ దేశం పడమటి దిశలో ఉన్నటువంటి ఆ ఓడరేవు ప్రాంతం అన్నమాట నెకోపోలి. అక్కడ నుంచి ఒక 10 మైళ్ళు పైకి వెళ్తే ఫిలిప్పు పట్టణం ఉంటుంది. ప్రియులారా, ఆ ఫిలిప్పు పట్టణానికి దేవుడు వీరిని తీసుకుని రావడం జరుగుతుంది. ప్రియులారా, బాగా గమనిస్తాం, మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతములకు మరి ఫిలిప్పు అనేటువంటిది ముఖ్య పట్టణం అని మనం గమనిస్తున్నాం. కొన్ని దినములు ఈ పాల్ అనేటువంటి దైవ సేవకుడు, ఆయన టీం ఏం చేశారంటే ఆ ప్రాంతంలో బస చేశారు. అక్కడ ఉంటా ఉన్నారు, ప్రజల్ని చూస్తున్నారు, పరిస్థితులను చూస్తున్నారు, బహుశా అక్కడ ఉన్నటువంటి కల్చర్ ను స్టడీ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ ను స్టడీ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ విధానాల పేరు స్టడీ చేస్తూ ఉండి ఉండొచ్చు. కానీ ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే ఆ పిలుపును తీసుకుని కమ్ టు మాసిదోనియా అండ్ హెల్ప్ us, మాసిదోనియా అనేటువంటి ప్రాంతానికి వచ్చి మీరు మాకు సహాయం చేయండి అనేటువంటి ఆ యొక్క పిలుపును అందుకని ఆ ప్రాంతానికి వెళ్ళటం జరుగుతుంది. ప్రియులారా, బాగా గమనించాలి, విశ్రాంతి దినం అది. గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. వారు వెంటనే వెళ్ళగానే వారు ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళు ఆ యొక్క డైరెక్ట్ గా వారి పనిలో వారు దిగారనమాట. దే డిడ్ వేస్ట్ ఎనీ టైం. వెళ్ళి ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ ప్రార్థన సమయమున, విశ్రాంతి దినమున మరి అక్కడ ఉన్నటువంటి కూడి వచ్చినటువంటి స్త్రీలతో మాట్లాడుచుంటుమని వాక్యాలు గమనిస్తున్నాం. ఊహించండి ప్రియులారా, పౌలు భక్తుడు అతని టీం వాళ్ళు ఏం చేశారంటే ఆ నదీ తీరమున ప్రార్థన జరుగుతుందనుకుని కొంతమంది కూర్చుంటే స్త్రీలు వచ్చారు. వాళ్ళందరి దాకా అక్కడ ఉన్నటువంటి వారికి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే దేవుని మాటలు వారితో పంచుకోవటం అనేటువంటిది అక్కడ జరుగుతోంది. చాలా చక్కని విషయం. మాసిదోనియా ప్రాంతంలో దేవుడు జరిగించేటువంటి కార్యం. 14వ వచనాన్ని గమనిస్తే 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు లూదియ అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైన పట్టణస్థురాలు. ఎంత చక్కని డీటెయిల్స్ ఇక్కడ. ఆ లూదియా లేదంటే కన్నా లిడియా అని ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో లూదియా. లూదియా అనే ఒక దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెనని వాక్యాలను గమనిస్తున్నాం. లూదియా లేదంటే లిడియా అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే బ్యూటిఫుల్, లేదంటే నోబుల్ వన్ అనేటువంటి అర్థం అన్నమాట. అందమైన అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది లూదియా అనేటువంటి మాటకు అర్థం. ఈమె ఏం చేస్తుంది, ఎవరు ఏమంటే ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైన పట్టణస్థురాలు. ఊదా రంగు పొడి, పర్పుల్ క్లాత్ అనేటువంటిది, ఆ డై, ఆ పర్పుల్ ఊదా రంగు అనేటువంటిది చాలా విలువైనటువంటి ఒక కెమికల్ అన్నమాట. ఆ ఊదా రంగు పొడిని అమ్మేటువంటి వాళ్ళు చాలా ధనవంతులని మనం గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటంటే ఆ ఊదా రంగు వస్త్రాలు ధరించేది ఎవరంటే ఆ కింగ్లీ ఆ ఫ్యామిలీ అన్నమాట. రాజులైనటువంటి వాళ్ళు, హైయర్ అఫీషియల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే డిగ్నిటీ కొరకు, రాయల్టీ కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఊదా రంగు తో ఉండేటువంటి ఆ యొక్క వస్త్రాలను వాళ్ళు ధరించేటువంటి వాళ్ళు. ఈ లూదియా ఏం చేస్తుందంటే ఆ ఊదా రంగు పొడిని అమ్మేటువంటి ఒక వ్యాపారస్తురాలిగా మనం ఇక్కడ వాక్యాలు గమనిస్తున్నాం. బాగా గమనించాలి ప్రియులారా, ఆమె ఒక వ్యాపారం చేస్తున్నటువంటి స్త్రీ అయినప్పటికీ ఆమె గురించి ఒక చక్కని ఆ వివరం, ఆమె గురించినటువంటి మరి వర్ణన వాక్యంలో 14వ వచనంలో పొందుపరచబడింది. దయచేసి గమనిస్తాం. అప్పుడు లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఎంత చక్కని మాట ప్రియులారా. 2 మాటలు ఆమె గురించి వర్ణిస్తానే. లూదియా అనే స్త్రీ, ఆమె ఎవరంటే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె వాక్యాన్ని వింటా ఉంది. దైవభక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ప్రార్థనకు వచ్చింది. ఆమె దేవుడి వాక్యాన్ని వింటున్నట్లు వాక్యాలు గమనిస్తున్నాం. షీ వాజ్ అ బిగ్ బిజినెస్ లేడీ. ఆ బిజినెస్ లేడీ అయినప్పటికీ బహుశా చాలా ధనవంతురాలు అయి ఉండొచ్చు ప్రియులారా. సమాజంలో చాలా ప్రభావితమైనటువంటి ఆమె జీవిత శైలి కలిగి ఉండినప్పటికీ ఆమె గురించినటువంటి కొన్ని డీటెయిల్స్ వాక్యాలు చూస్తే ఆమె చాలా పవర్ఫుల్ గా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ అని వాక్యంలో మనము ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఆమె ఏం చేస్తుందంటే దేవుని వాక్యాన్ని ఆమె వింటున్నట్లు చూస్తున్నాం. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ప్రియులారా, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే వారు లౌకిక సంబంధమైనటువంటి జీవిత విధానానికి వారు ముందుకు రాని ప్రశ్నలు, దేవుని కార్యాలు, దేవుని మార్గాలు, దేవుని చిత్తాన్ని
దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించి దానికి లోబడి దాని గుండా నడిచేటువంటి ప్రజలుగా దైవభక్తి కలిగినటువంటి వాళ్ళని లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి. ప్రియులారా, లూదియా జీవితాన్ని చూస్తే ఆ తుయతైర పట్టణస్థురాలు ఫిలిప్పు ప్రాంతంలో, బహుశా నేను అనుకుంటూ ఉన్నాను, ఎవరిని వెళ్ళి అడిగినా డీనో లిడియా అని చెప్పేసి అంటే డెఫినెట్ గా షీఈస్ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె దైవభక్తి కలిగి ఆమె జీవిస్తున్నటువంటి ఒక ధన్యురాలని డెఫినెట్ గా ప్రజలు సాక్ష్యము ఇచ్చి ఉండి ఉంటారు. ప్రియులారా, అందుకనే వాక్యంలో గమనిస్తున్న ఆ సాక్ష్యం కలిగినటువంటి స్త్రీ జీవితాన్ని చూస్తే బైబిల్లో ప్రియులారా దైవ భక్తి కలిగినటువంటి ఆ ప్రజల జీవితానికి ఆలోచన చేస్తే మనము ఈ విషయాన్ని ఖచ్చితంగా మనము చూడక తప్పదేంటంటే, దేవుని యందు భక్తి కలిగినటువంటి వారిలో దైవ భయము, దైవ భక్తి అవి రెండు ఇమిడి ఉంటాయనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుని యందు భయ భక్తి కలిగినటువంటి ప్రజలు వాక్యంలో కోకలుగా మనం గమనిస్తున్నాం. దేవుని యందు భక్తి కలిగినటువంటి వాళ్ళు దేవుని యందు భయం కలిగి మరి జీవిస్తూ ఉన్నటువంటి సన్నివేశాన్ని ఎన్నెన్నో మనం గమనిస్తుంటున్నాం. దేవుని యందు భయము, భక్తి అనేటువంటివి దీస్ ఆర్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్. ఒక నాణ్యంలో రెండు సైడ్స్ ఎట్లయితే ఉంటాయో ఆ రీతిగా దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి ఒక ధనిరాలిగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియులారా, దయచేసి చూస్తే ఒకసారి మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనాన్ని ఎవరన్నా తీస్తే చదవగలరా? సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎంత చక్కని మాట ప్రియులారా! యెహోవా యందు భయభక్తి కలిగినటువంటి స్త్రీ కొనియాడబడినని చెప్పేసి వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితం ఎలా ఉంటుందో మరొకసారి సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో మరి 26వ వచనంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 14:26. థ్యాంక్ యూ అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. 27వ వచనాన్ని చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అన్నటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సామెతల గ్రంథం దయచేసి 16వ అధ్యాయము 6వ వచనాన్ని ఆలోచన చేస్తే మరొక అద్భుతమైనటువంటి సత్యాన్ని ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. దయచేసి రండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు అని చెప్పేసి వాక్యంలో గమనిస్తున్నాం. లూదియా దైవభక్తి కలిగినటువంటి ఒక ధనిరాలిగా మనకు వాక్యంలో ఆమె గురించి చూపించబడుతుంది. ఈ సాయంత్రం వేళ అలాంటి జీవితాలు మన జీవితానికి ఒక స్ఫూర్తినిస్తాయి. బిజినెస్, ఆమె వ్యాపారం అనేటువంటిది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి అవి అవరోధాలుగా నిలబడలేదు. ఆమె ఇన్ఫ్లుయెన్స్, ఆమె ప్రభావితము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి అవి ఏమాత్రం హిండరింగ్ ఫ్యాక్టర్స్ గా నిలబడలేదని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏవి ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ, ఎంత హోదా ఉన్నప్పటికీ, ఎంత ఉద్యోగం ఉన్నప్పటికీ, ఎన్ని మరి హంగులు ఉన్నప్పటికీ ఆమె జీవితంలో ఏంటంటే దేవునికి ఒక టాప్ ప్రయారిటీ ఇచ్చినటువంటి ఒక ధనిరాలిగా వాక్యంలో చూస్తున్నాం. ప్రేమైనటువంటి సహోదరుడా, ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ దేవునికి టాప్ ప్రయారిటీ ఇచ్చేటువంటి లూదియా వలె మన జీవితం ఉంటే మన జీవితం ధన్యమండి. ఆ ఫిలిప్పు ప్రాంతంలో ఒక లేడీ, ఒక పవర్ఫుల్ విట్నెస్ కలిగి ఆమె జీవిస్తుందంటే ఒకటే ఒక మాట, ఆమె గురించి ఇంట్రొడ్యూస్ చేయడంలోనే ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని ఆమె గురించి చెప్పడం జరుగుతుంది. ప్రియులారా, బాగా ఆలోచన చేయాలి. ఆమె ఏం చేస్తుందంటే దేవుని సేవకులు ఆ ప్రాంతానికి వచ్చిండగా రెండో విషయం ఆమె ఏం చేస్తుందంటే దేవుని వాక్యాన్ని వినటానికి ఆమె ఇష్టపడినట్లు వాక్యంలో గమనిస్తున్నాం. ఎంత చక్కని మాట, ఆమె వినుచుండెను అని చెప్పేసి వాక్యంలో గమనిస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చినటువంటి నిన్ను దేవుడు చూస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీతో దేవుడు మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, అయితే వినడానికి మనం ఎలా ఉండాలంటే సిద్ధపడి మనం ఉండాలని ప్రభుపేట మనం చూస్తున్నాం. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి దైవ సేవకుడు ఒకసారి ఒక మాటను రాస్తాడు. ఆయన ఏమని రాస్తాడంటే, మరి ఆయన బ్రిటిష్ లండన్ లో ఆయన చాపల్లో మరి ప్రజలందరూ రాగా ఒక వ్యక్తి ఏం చేశాడంటే
చెప్పబడుతుండగా ఆయన ఏం చేశారంటే పాటలన్నింటిని బాగా విన్నారంట, అన్ని సాక్ష్యాలు విన్నారంట, పాటలు విన్నారు, బాగా హ్యాపీగా ఉన్నారు. కానీ దేవుని వాక్యం వచ్చేసరికి ఈ 2 వేళ్లతో 2 చెవులు మూసుకుని కూర్చోటం జరిగిందంట. ప్రియులారా, కూర్చోగానే సరే ఏంటి జరుగుతుందని చెప్పేసి అనుకుంటూ వచ్చారంట. వెంటనే ఏదో ఒక ఈగ రాగా ఈగ ఆయన కంటి ఎదుట వచ్చేసి వాళ్ళగా ఈ చేతిలో ఉన్నటువంటి ఈ చెవులో ఉన్నటువంటి వేలు తీసి ఆయన ఏం చేస్తారంటే ఈగను అట్లా మరి దులుపుగానే వెంటనే వాక్యము ఆయన చెవులో పడిందంట. ఆ వాక్యం ఏంటంటే చెవిగలవాడు వినును గాక అని చెప్పేసి. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. He that has ear, let him hear. వెంటనే ప్రియులారా, ఆ వాక్యం ఆయన చెవులో వెళ్ళిపోయింది, హృదయాన్ని తాకింది. ఆ వ్యక్తి అదే రోజు దేవునికి తన హృదయం ఇచ్చేశాడు. అద్భుతమైనటువంటి మాట ప్రియులారా. లూదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, దేవుని వాక్యానికి ఆమె మొగ్గు చూపినటువంటి ఒక ధనిరాలు, దేవుని వాక్యం వింటూ ఉన్నటువంటి ఒక స్త్రీగా వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి విషయం. దేవుని వాక్యం దొరుకు కాదమన మనము దేవుని వాక్యాలు విని దేవుని వాక్యంలో బలపడి దేవుని వాక్యంలో ఆనందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కృప దేవుడు మనకు దయచేస్తా ఉన్నాడు. ఆ టైంలో ఆ ఫిలిప్పు ప్రాంతంలో ఆ దేవుని వాక్యము పౌలు భక్తుడు తన టీం వచ్చేసి వాక్యాన్ని పంచుకుంటా ఉంటే దేవుడు ఆమెను తీసుకుని వెళ్ళాడు. అక్కడ వాక్యాన్ని చూస్తే ఆమె వాక్యాన్ని వింటూ ఉన్నట్లు మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఎంత చక్కని మాట ప్రియులారా. అదే 14వ వచనంలో గమనిస్తే ప్రభు ఆమె హృదయమును తెరచును కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యమించను. ప్రభు ఆమె హృదయమును తెరచును కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యమించను. దేవుడు లూదియా జీవితంలో ఒక చక్కని కార్యాన్ని చేశాడు. దేవుడు లూదియా హృదయాన్ని తెరవడం జరిగింది. లూదియా హృదయాన్ని తెరవగానే ఆ సేవకుడు చెప్పేటువంటి మాటలు యందు లక్ష్యం ఉంచినట్లు మన వాక్యంలో గమనిస్తున్నాం. చాలా మంది ఏం చేస్తా అంటారంటే నిర్లక్ష్యంతో ఒకవేళ వాక్యాన్ని ఏం చేస్తారు